పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత మండలాలైన వేలేరుపాడు, కుక్కనూరు మండలాలు గోదావరికి ఒకవైపు, మరోపక్క అడవులతో గిరిజన సంప్రదాయాలతో ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి ప్రాంతం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఫ్యాక్షన్ ఏరియాగా మారిపోయింది. పథకాలు అందడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పల్లెత్తు మాట అనడానికి కూడా వీల్లేదు. అలా అడిగారంటే ఏమవుతుందో మీరే చూడండి. గోదావరి తీరాన ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ నేతలు సాగిస్తున్న విధ్వంసకాండ కని విని ఎరుగని రీతిలో సాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల లక్ష్యంగా అధికార ఎన్డీఏ కూటమి నేతలు, కార్యకర్తలు, ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కళ్లకు కనిపిస్తే చాలు వారిని ఉద్దేశించి టీడీపీకి చెందిన వ్యక్తులు అకారణంగా దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగుతున్నారు. మర్యాదగా మాట్లాడండి అని అంటే చాలు వెంటనే విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలను తీవ్ర భయోందోళనకు గురి చేస్తున్నారు. ఈ హింసను భరించలేక సహనం నశించి ఎవరైనా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే చాలు వారిని పోలీస్ స్టేషన్లో కూడా వెళ్లనీయడం లేదు టీడీపీ నేతలు. మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది, మిమ్మల్ని చంపేసినా అడిగే దిక్కు లేదని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇళ్లపై రాళ్ల దాడులు చేయడం, కోడిగుడ్లు విసరడం లాంటి పైశాచిక చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో కామన్ గా మారిపోయాయి. అంతేకాదు పోలీసుల ముందే బెదిరించడం టీడీపీ నేతలకు మంచినీళ్లు తాగినంత సులువుగా మారిపోయింది. గోండా నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతుంటే పోలీసులది ప్రేక్షక పాత్ర అవుతుంది. వైసీపీ నేతలే లక్ష్యంగా సాగుతున్న దాడులపై పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంటు కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ ఘాటుగా స్పందించారు. అధికార పార్టీ వాళ్ళు ఈ దాడులను ఆపుకుంటే ఎదురుదాడి చేయడానికి వెనకడుగు వేసేది లేదని హెచ్చరించారు. పోలవరం నియోజకవర్గం అంటే చాలా పీస్ఫుల్ నియోజకవర్గం ఇది. ఇటువంటి గొడవలు ఉండవు, ఇటువంటి దాడులు ఉండవు. కానీ ఈరోజు కూటమి అధికారంకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, జనసేన కార్యకర్తలు ఈరోజు మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తెగబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అయినా కానీ ఈరోజు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈరోజు చోద్యం చూస్తున్నారు. అందుకనే ఈరోజు జిల్లా ఎస్పీ గారి దృష్టికి నా నియోజకవర్గంలో మరి సీరియల్గా మా వైఎస్ఆర్సీపీ నాయకులు కేసుగాని శ్రీనివాస్ గౌడ్ మీద, కామినేని వెంకటేశ్వర్ గారి మీద, మన సోషల్ మీడియా నియోజకవర్గం ఇన్ఛార్జి మల్లెల చంటినాయుడు మీద, అలా కార్యకర్తల మీద ఈరోజు దాడులు జరిగినాయి. అయినా కానీ మరి అక్కడ ఉన్న పోలీసులు పట్టించుకోవడం వల్ల ఈరోజు జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే ఇలా దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా మరి చర్యలు తీసుకోవాలని మరి ఎస్పీ గారి దృష్టిలో పెట్టడమైంది. మరి ప్రశాంతత, ఎందుకంటే మన ఆంధ్రుల ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి, మన పార్లమెంట్ నియోజకవర్గం బాగుండాలి. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎలక్షన్ టైంలు వేరు, ఇప్పుడు అయిపోయాక ఇలా దాడులు చేయడం మాత్రం అమానుషం. ఇలాంటివి జరగకుండా మరి మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. అలానే తెలుగుదేశం, జనసేన పెద్ద నాయకులు కూడా వారి నాయకులకి, కార్యకర్తలకి చెప్పుకుని ఇలాంటి సంస్కృతిని ఇక్కడతో తుంచేయాలి అని చెప్పి మేము మీకు తెలియజేసుకుంటున్నాము. అమలు చేయడానికి వీల్లేని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీల గురించి ప్రజల్లో చర్చ జరపకుండా ఇదిగో ఇలా దాడులు చేయిస్తూ భయోందోళనని సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికైనా ఈ దాడులను ఆపి మేనిఫెస్టో అమలు గురించి ఆలోచించాలని వారు సూచిస్తున్నారు. లోకేష్ ప్రవేశపెట్టిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మేనిఫెస్టో పుస్తకాన్ని బయటకు తెచ్చి అందులోని పథకాలు అమలయ్యేలా చూడాలని చెప్తున్నారు.